హలో అండి, వెల్కమ్ టు దివ్య కలెక్షన్. ఈ రోజైతే కలెక్షన్ కాదు అనమాట, మిర్చి కదా. సో కారం గురించి చెప్దాం అనుకుంటున్నా. మన హయత్ నగర్లో అయితే మా మమ్మీ వాళ్ళకి కారం మిషన్ అయితే ఉంది అనమాట. సో చాలా న్యాచురల్గా పడతాము మనమైతే రోకన్లతోనే అనమాట. సో లాస్ట్ ఇయర్ కూడా నేను లాంగ్ వీడియో అప్లోడ్ చేశాను, యూట్యూబ్లో లింక్ ఇస్తా చూడండి చూసేవాళ్ళు. అండ్ మనకైతే 2 షాపులు అయితే ఉన్నాయి హయత్ నగర్లో. లొకేషన్ ఎక్కడెక్కడో చెప్తాను, సేవ్ చేసుకోండి వీడియోని. ఎందుకంటే ఇప్పుడు వచ్చే సమ్మర్లో మనం కారం, పసుపు, ధనియాలు ఇవన్నీ మనం స్టోర్ చేసి పెట్టుకుంటాం కదా 1 ఇయర్కి. సో అలా స్టోర్ చేసుకోవాలి అంటే చాలా మంచిగా నీట్గా పట్టించుకుంటేనే మనకి ఎక్కువ రోజులు స్టోరేజ్ ఉంటుంది. అండ్ ప్రజెంట్ ఇప్పుడైతే చాలా మంది కారం అయితే డైరెక్ట్ ఇట్లా మోటార్ లాగా పట్టేస్తున్నారు. కానీ మన దగ్గర అది కాదు, రోకళ్ళతో పట్టిన మిషన్ ఉంది. అప్పుడు వెనకట నుంచి వస్తున్న మోడల్ అనమాట. సో మా మమ్మీ వాళ్ళకైతే 30 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది. మనమైతే 30 ఇయర్స్ నుంచి ఇదే రన్ చేస్తున్నాము. సో తెలియని వాళ్ళ కోసం ఈ ఇన్ఫర్మేషన్ అంతా. అండ్ ఒకటి వచ్చేసి మనకు అంజనాద్రి నగర్లో డబుల్ బెడ్రూమ్స్ కొంచెం దాటిన తర్వాత ఉంది. సో ఇలా మనం చాలా నీట్గా పడతాం అనమాట. కారం చూడొచ్చు మీరు, ఇంకా మనకి ఎక్కడ హ్యాండ్ కూడా పెట్టాల్సిన అవసరం ఉండదు, జస్ట్ అంత నీట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు ఎవరైనా మిరపకాయలు ఉన్న వాళ్ళు పట్టించుకోవాలి అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే కాల్ చేయండి. మన దగ్గర 2 మిషన్లు ఉంటాయి, చాలా ఫాస్ట్గా ఇచ్చేస్తాం అనమాట. ఆర్డర్ కూడా ఎక్కువసేపు అయితే నించోబెట్టడం అట్లా ఏమి ఉండదు, చాలా ఈజీగా ఫాస్ట్గా పట్టించుకొని వెళ్ళొచ్చు. అంజనాద్రి నగర్లో ఒకటి ఉంది మనకి రోడ్డుకి అనమాట. డబల్ బెడ్రూమ్స్ కనిపిస్తాయి. డబల్ బెడ్రూమ్స్కి పక్కనే శ్రీ లక్ష్మీ నరసింహ పిండిగిర్ని అని ఉంటుంది. నెక్స్ట్ HDFC బ్యాంక్ ఉంటుంది కదా, ఆ బ్యాంక్ పక్కన కమాన్ నుంచి అయితే లోపలికి వస్తే జస్ట్ 100 మీటర్సే అనమాట. మనకి శాంతినికేతన్ స్కూల్ అయితే ల్యాండ్ మార్క్, స్కూల్కి ఆపోజిట్లోనే ఉంది మనకైతే లక్ష్మీ నరసింహ పిండిగిర్ని అని హెయిర్ కటింగ్ షాప్ ఉంది. ఆ స్కూల్ దగ్గరకు వచ్చిరంటే దాని ముందు చూస్తే మన షాపే ఉంటుంది అనమాట. చాలా ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు, చాలా మందికి లొకేషన్ తెలిసే ఉంటుంది. సో ఇక్కడ ఉంది, మనకు అక్కడ ఉంది, మీరు ఎక్కడైనా అవైలబుల్లోనే ఉంటాం అనమాట. ఇంకా ఏదైనా విజిట్ చేయాలి అనుకునే వాళ్ళు ఫాస్ట్గా విజిట్ చేయండి. అండ్ ఇక్కడ మనకి పసుపుది అనమాట, డైరెక్ట్గా కొమ్ములు అయితే కట్ చేస్తాము ఈ మిషన్లో. ఫస్ట్ కొమ్ములని సపరేట్గా కట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మళ్ళీ రాళ్ళతో ఉన్న గిర్నీలో పసుపు పట్టడం అయితే జరుగుతుంది. అసలు మోటార్ గిర్ని ఇక్కడ యూజ్ చేయం మనము, కంప్లీట్గా రాళ్ళతో పిండి పడతాము. అండ్ పసుపు కూడా రాళ్ళతోనే పడతాం. ధనియా పౌడర్ కూడా మన దగ్గర అవైలబుల్లోనే ఉంటుంది. సో ఇట్లా మనమైతే స్టాక్ తెచ్చిపెట్టుకోవటం, ఎవరైనా కావాలి అంటే డైరెక్ట్గా పసుపు తీసుకొని కూడా వెళ్ళొచ్చు. మనమే ఇలా ప్యూర్గా పట్టి పెడతాం అనమాట రెడీగా. సో నెక్స్ట్ ఇంకా మనమైతే దీన్ని ఇంకా రాళ్ళ గిన్నెలో పోసి పట్టేస్తాము. చాలా మెత్తగా వస్తుంది, చాలా మంచిగా ఉంటుంది. సో ఇట్లా న్యాచురల్గా పట్టించుకోవడానికి ట్రై చేయండి. ఇంకా ఎవరైనా విజిట్ చేయాలి అనుకున్న వాళ్ళు మాత్రం పక్కా విజిట్ చేయండి. అండ్ ఇంకా ఎవరైతే మనల్ని ఫాలో అవ్వకపోతే పక్కా ఫాలో అవ్వండి.